హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా గురు. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా చిరంజీవి జీవిత విషయాలను తెలుసుకుందాం. చిరంజీవి అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. ఇతను 1955 ఆగస్టు 22న వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరు అనే గ్రామంలో పుణ్య దంపతులు శ్రీ కొణిదెల వెంకట్రావు అంజనాదేవి గారిలో పుట్టిన మొదటి సంతానం. అయితే చిరంజీవి గారి ఫాదర్ వృత్తిరీత్యా పోలీస్ కావడం వల్ల అనేక ఊర్లు మార్చడం వల్ల చిరంజీవి గారి చదువు నిడదవోలు, గురిజాల, పొన్నూరు, మంగళగిరి, బాపట్ల ఇలాంటి ప్లేసుల్లో జరిగిందనమాట. ఇతని యొక్క కాలేజీ స్టడీ ఇంటర్మీడియట్ ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో జరిగిందనమాట. సో గ్రాడ్యుయేషన్ వచ్చేసి నరసాపురంలోని వైఎన్ కాలేజీలో జరిగింది. తర్వాత చిరంజీవి 1976లో సినిమాల్లో అవకాశం కోసం మద్రాసు వెళ్ళడం జరిగింది. తర్వాత సినిమా రంగ ప్రవేశం అనేది జరగటం జరిగిందన్నమాట. సో చిరంజీవి సినిమా మొదటి సినిమా పునాది రాళ్ళు అయితే సినిమా యాక్ట్ చేసిన తర్వాత సినిమా థియేటర్లో రిలీజ్ అయింది మాత్రం ప్రాణం ఖరీదనే సినిమా అనమాట. అది 1978లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇలాగా కొన్ని సినిమాలు చేస్తూ అవి సోగా ఆడుతుండగా 1982లో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య, శుభలేఖ అనే సినిమాలతో చిరంజీవి అందరి దృష్టి తన మీదకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత 1983లో వచ్చిన ఖైదీ అయితే బ్లాక్ బస్టర్ అయిందండి. ఆ బ్లాక్ బస్టర్ అవడంతో ఓరి నాయన వీడెవడరా బాబు అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా చెవులు కొరుక్కోవడం ప్రారంభించిందండి. దీనికి తోడు ఆ తర్వాత వచ్చిన పసివాడి ప్రాణం, యముడికి మొడు, అత్తకి మొగుడు, అమ్మాయికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, గరానా మొగుడు, మొట్టా మేస్త్రి లాంటి సినిమాలతో చిరంజీవి స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయిందండి. అసలు 1980-90లో ఆ దశకంలో చిరంజీవి అటు మాస్ ఆడియన్స్ను, క్లాస్ ఆడియన్స్ను తనదైన డాన్స్ ఫైట్స్తో పిచ్చెంకిచ్చాడనుకో. అసలు అప్పట్లో సౌత్ ఇండియన్ హిస్టరీలోనే అత్యంత రెమ్యూనరేషన్ ఆపద్ బాంధుడు అనే సినిమాకు 1,25,00,000 తీసుకున్న ఏకైక హీరో మన మెగాస్టార్ చిరంజీవి అండి. అప్పట్లో ఒక మ్యాగజైన్ ఉండేది, అది ద వీక్ అనే మ్యాగజైన్. ఆ పత్రిక ఏమని రాసిందంటే చిరంజీవి గురించి బిగ్గర్ దెన్ బచ్చన్ అని చిరంజీవిని కొనియాడిందండి. ఆ తర్వాత 1990లో వచ్చిన హిట్లర్ సినిమా, దాని తర్వాత వచ్చిన మాస్టర్, బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, స్నేహం కోసం, అన్నయ్య ఇలాంటి సినిమాలతో చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దుమ్ము రేపాడండి. ఎస్పెషల్లీ 2002లో వచ్చిన ఇంద్ర సినిమా అయితే ఇండస్ట్రీ హిట్గా నిలిచిపోయిందండి. ఇలా మాట్లాడుతూ పోతే సినిమాలు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రుద్రవీణ, స్వయం కృషి, ఠాగూరు, శంకర్ దాదా ఎంబీబీఎస్ లాంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో ఈ ఒక మైలురాయిగా మిగిలిపోతాయి. ఇది ఎలా ఉంటే చిరంజీవి గారు 2009లో ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి ఇటు రాజకీయాల్లో కూడా అడుగు పెట్టడం జరిగింది. కానీ రాజకీయాల్లో కుళ్ళు కుట్రలు ఇవన్నీ చిరంజీవి లాంటి ఒక సున్నితమైన మనసుకు సెట్ కలదని చెప్పాలి. ఆ తర్వాత మరలా సినిమా రంగం ప్రవేశం రీఎంట్రీ ఇచ్చినట్టుగా 2017లో ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడండి. దాదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరం 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్న అన్నయ్య ఇప్పటికీ అదే డ్యాన్స్, అదే ఫైట్స్, అదే గ్రేస్తో ప్రేక్షకులను అలరిస్తూ తన నట వారసుడిని రామ్ చరణ్ కూడా ముందుకు తీసుకొచ్చిన ఆ సంగతి మనకు అందరికీ తెలిసింది. ఇక చిరంజీవి గారి సినిమా అవార్డులు, నంది అవార్డులు, బెస్ట్ యాక్టర్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నమాట. ఆ తర్వాత చిరంజీవి గారు చారిటబుల్ ట్రస్ట్ అని 1998 అక్టోబర్ 2న స్థాపించడం జరిగింది. దానివల్ల తద్వారా ఎంతోమంది ప్రజలకు, ఎంతోమంది ఫ్యాన్స్కు బ్లడ్ బ్యాంక్ ద్వారా తన వంతు సహాయ సహకారాలు అందించాడు. ఇక చిరంజీవి గారికి వచ్చిన అవార్డులు అన్నీ ఇన్ని కాదు. ద గ్రేట్ తమిళ్ డైరెక్టర్ బాలచంద్ర గారు అయితే చిరంజీవి నాట్ ఈజ్ 1%, ఈజ్ మిక్సింగ్ ఆఫ్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ అని ఒక సందర్భంలో అన్నారంట. ఇక 2006లో చిరంజీవి గారికి పద్మభూషణ్ డాక్టరేట్ రావడం జరిగింది. సో ఈ మధ్య రీసెంట్గా 2024లో భారతదేశంలో హైయెస్ట్ అవార్డు పద్మ విభూషణ్ రావడం జరిగింది. సో ఇదండి చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. సో అన్నయ్య, ఎనీవే విష్ యూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారు.